తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనానికి మంత్రివర్గం నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో పెద్దాంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, నార్సింగ్, ఆదిభట్ల, తుక్కుగూడ, మీర్పేట్, బోడుప్పల్ మున్సిపాలిటీలు విలీనం కానున్నాయి. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో మెర్జ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అందుకు సంబంధించి ఇవాళ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో మెర్జర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు కనపడుతుంది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీలో కలపడం వల్ల అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెసులుబాటు ఉండటంతో పాటు చిన్న చిన్న మున్సిపాలిటీలు ఉండటం వల్ల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, నిధులకు సంబంధించినటువంటి లేమి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఈ మున్సిపాలిటీలు అన్నీ కలిపి జీహెచ్ఎంసీలో కలవడం వల్ల వాటి యొక్క పరిధి పెరగడము, దాంట్లో పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం, అలాగే ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం, ఇవన్నీ కూడా అభివృద్ధికి దోహదపడతాయనేటువంటి అంశాలు ప్రధానంగా ఉంటుంది. అయితే ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనే మహానగరం ఇప్పటికే విస్తారంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రణాళికాబద్ధం లేకుండా అభివృద్ధి, అలాగే రోడ్ల వ్యవస్థ కావచ్చు, అలాగే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఇవన్నీ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో పరిధి పెరుగుతున్న కొద్దీ వాటి అభివృద్ధికి సంబంధించి కొంత అడ్డంకి కూడా ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని మెర్జర్ చేయడం వల్ల ఆ పరిధి పెరిగి వచ్చేటువంటి పెట్టుబడులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఆలోచన. అలాగే పన్నుల రూపంలో వచ్చేటువంటి ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది అనేటువంటి అంశం కూడా మరొకటి ఉంటుంది. అలాగే కనెక్టివిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరుగుతాయి. ఇలా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా గుడ్ గవర్నెన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అన్ని పరిధిలో వాటర్ సప్లై కావచ్చు, మిగతా మౌలిక వసతుల కల్పనకు ఎలా అయితే అధికార యంత్రాంగం సిస్టమేటిక్గా ఉంటుందో అన్నీ మెర్జ్ చేయడం వల్ల ఒక పరిపాలన పరమైనటువంటి కేంద్రీకృతంగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి అభివృద్ధికి సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా సమానంగా జరుగుతుంది అనేటువంటి అంచనా కూడా ఉంది. కాబట్టి 27 మున్సిపాలిటీలన్నీ కూడా జీహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తారు. ఇక పొలిటికల్ యాక్టివిటీని కనుక మనం చూస్తే 27 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వాటిలో కూడా కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడము, అది ఆ డెవలప్మెంట్ కావాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ బెస్ట్ అనేటువంటి ఆలోచన కూడా ఓటర్లు చేస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తను పుంజుకోవడానికి కూడా, అంటే సిటీ బేస్డ్ ఓటు బ్యాంకును కూడా పెంచుకోవడానికి వెసులుబాటుగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వాటన్నిటిని కూడా చేర్చడం వల్ల వాటిలో పార్టీకి కూడా కొంత స్ట్రెంత్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఎత్తుగడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది అనవచ్చు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కేబినెట్ బ్రీఫింగ్ సంబంధించి మంత్రి శ్రీధర్బాబు చేసినటువంటి సందర్భంలో కూడా ఈ వచ్చేటువంటి పనులకు సంబంధించి కావచ్చు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో మరింత
వేగంగా అభివృద్ధి కావచ్చు, సేవలు కూడా అందించేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే ప్రభుత్వం ఆలోచించిందని చెప్తున్నప్పటికీ కూడా వివిధ రకాల యాంగిల్స్లో కూడా ప్రస్తుతం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీలోకి 27 మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకురావడానికి అనేక కారణాలుగా చెప్పుకోవచ్చు. దీంట్లో రాజకీయంగా కూడా కాంగ్రెస్కి కలిసి వచ్చేటువంటి అవకాశము ఉంటుంది అనేది కూడా ఒక అంచనా. ఎందుకంటే కొత్తగా జిహెచ్ఎంసీలో కలిసినటువంటి మున్సిపాలిటీలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కూడా ప్రభుత్వంకి కొంత కమిట్మెంట్ ఉంది అనేటువంటి ఇండికేషన్స్ కూడా వెళ్తాయి. కాబట్టి కొత్త ఓటరు కూడా కాంగ్రెస్కి కలిసి వస్తారనేటువంటి అంచనాలు ఉన్నాయి. అండ్ చారి జీహెచ్ఎంసీ కమిషనర్ కి సూచించినట్లుగా తెలుస్తూ ఉంది కదా, అంటే సమగ్ర నివేదిక అందజేయాలని చెప్పి. సో ఆ ప్రాసెస్ ఎప్పుడో అయ్యే అవకాశం ఉంది. రైట్, వీటికి సంబంధించి ఇప్పటికే మున్సిపాలిటీల ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ మెర్జర్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికను జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కొత్తగా జిహెచ్ఎంసీలోకి మెర్జర్ అవుతున్నటువంటి మున్సిపాలిటీలన్నింటిలో కూడా తాగునీటికి సంబంధించి కావచ్చు, రోడ్లకు సంబంధించి కనెక్టివిటీ, వీటన్నిటికి సంబంధించినటువంటి వెసులుబాట్లు ఇమ్మీడియట్గా కల్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ జిహెచ్ఎంసీలో మెర్జర్ అయినటువంటి వెంటనే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయకపోతే, దానికి సంబంధించి ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రకమైనటువంటి మౌలికమైనటువంటి అవకాశాలు, వెసులుబాట్లు, అలాగే వసతులు, వీటన్నిటికి సంబంధించి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తి చేసేటువంటి